వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. శ్రీ పరాభవన సంవత్సరం ఉగాది నుండి వృషభ రాశి వారికి మళ్ళీ ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం మొత్తం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల వారికి ఆదాయం 5, ఖర్చు 14, అలాగే రాజ్య పూజిత 5, అవమానం 4 కింద ఉందన్నమాట. అయితే చాలా వరకు ఈ సంవత్సరం గ్రహాలు వృషభ రాశికి అనుకూలంగా ఉన్నాయి. అందువలన వృషభ రాశి వారు ఈ సంవత్సరం కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. మీరు రాహుమాదశ జరిగిన, సినిమాదశ జరిగిన, కుజమాదశ వచ్చిన కొంచెం ఇంకా బాగా కష్టపడాలి. డైరెక్షన్ అనేది చక్కగా చూస్ చేసుకోవాలి. దానివల్ల ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు. నార్మల్గా చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు, గురువు ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఈ ఉగాది నుంచి ఏ విషయాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అసలు గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రెమెడీలు పాటించాలి, అలాగే మీ దశలు అంతర్దశలకి ఈ వ్యక్తిగత జాతకానికి ఎలాంటి లింక్ ఉంటుంది, వాటిని బట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వృషభ రాశి వారికి గ్రహాల గోచారాన్ని కనుక ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు మనం పరిశీలించినట్లయితే గురువు సంచారం జూన్ 1 వరకు ద్వితీయంలో, తర్వాత 3వ స్థానం అంటే తృతీయంలోకి వస్తుంది. తృతీయంలో అక్టోబర్ 30 వరకు ఉంటాడు. అక్టోబర్ 30 తర్వాత మళ్ళీ 4వ స్థానం చతుర్థంలోకి వస్తాడు. చతుర్థంలో ఉన్న గురువు ఫిబ్రవరి 24 తర్వాత దాకా ఉంటాడు. 24 తర్వాత మళ్ళీ వక్రించి మీకు తృతీయంలోకి వస్తాడనమాట. ఇక శని మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థాన సంచారం, శని సంచారం అనేది అద్భుతం అనమాట. దీన్ని మీరు ఉపయోగించకపోతే మీరే బాధపడతారు. ఇక రాహు వచ్చేసరికి 10వ స్థానంలో ఉన్నాడు. రాహువు అక్టోబర్ 1 9వ స్థానం భాగ్యస్థానంలోకి వస్తాడు. ఇక కేతువు 4లో ఉన్నాడు. అక్టోబర్ 1 నుంచి మీకు కేతువు 3లోకి వస్తాడు. అప్పుడప్పుడు కేతువు గురువుతో కూడా కలిసి సంచరిస్తాడు. అయితే మొత్తం మీద వృషభ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలను అందు తిరిగిలేని విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందరూ ఇలాగే చెప్తున్నారు, మాకేం కలిసి రాలేదని మీరు అనొచ్చు. అయితే ఏంటంటే ఎవరైనా సరే ఇలా శని లాభస్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఆ లాభం రావాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. మనం సేఫ్ గేమ్ ఆడుకుంటూ కొంచెం ఏదైనా అయిపోద్దాం భయపడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు చాలా వరకు ఆ పరిస్థితులు భయం వేసి మళ్ళీ మనం నార్మల్గా మనం చేసే వర్క్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా కావాలంటే గట్టిగా ప్రయత్నించాలి, గట్టిగా పోరాడాలి. ఇప్పుడు ఒక పని చేసుకుంటూ ఇంకో పని మీద ఫోకస్ పెట్టాలి. అంతే తప్ప మనం లాస్లో ఉన్న దాంట్లో కూర్చుంటే ఇంకా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. 2 పనుల మీద శ్రద్ధ పెడుతూ బాగా కష్టపడితే వృత్తి వ్యాపారాలందు అద్భుతమైన విజయాలు వస్తాయి. కొత్త కోర్సులు నేర్చుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఉద్యోగాలు చాలా కష్టమైపోయినాయి అనమాట. ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో మీరు మెరుగు పెట్టుకుంటూ ముందుకు వెళ్తేనే అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది. నేను ఏం చేయను, తింటాను, పడుకుంటాను, ఏదో నాకు నచ్చినప్పుడు కష్టపడతాను, నాకు మాత్రం అద్భుతంగా ఉండాలి, రాశి ఫలాలు అద్భుతంగా ఉందని చెప్తున్నారు, దానివల్ల బాగుంటుందంటే ఖచ్చితంగా బాగోదు. ఎవరైతే ఒక ప్లానింగ్గా కష్టపడడం కాదు ఇష్టపడి పని చేసుకుంటూ ప్లానింగ్తో ముందుకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే శని అనుకూలత వల్ల లాభస్థానంలో శని సంచారం వల్ల మీకు రావాల్సినవి ఏవైనా సరే ఖచ్చితంగా వస్తాయి. లాభస్థానంలో శని సంచరిస్తున్నప్పుడు మీకు వచ్చే విజయాలు చాలా కాలం పాటు అంటే ఏంటంటే కనీసం ఒక 10 ఏళ్ల పాటు
ఫ్రూట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగం వచ్చింది, అది చాలా కాలం ఉంటుంది. వ్యాపారం మొదలుపెట్టాం, అది చాలా కాలం లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఆ వ్యాపారం ఏర్పడడానికి, ఉద్యోగం ఏర్పడడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకి చాలా చక్కగా ఉంటుంది. వ్యవహార లాభాలు ఉంటాయి, పదవి ప్రాప్తి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వాహన యోగం కూడా ఉంటుంది. అన్ని రకాల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మంచి అభివృద్ధి అనేది చూసే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఇష్ట కార్యశుద్ధి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని వృధా ప్రయాణాలు ఉండొచ్చు. అలాగే విద్యార్థులకి శ్రద్ధ తగ్గుతుంది. అయితే కొంచెం శ్రద్ధగా పెట్టి చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్త్రీలకు కూడా క్రయ విక్రయాలందు, అలాగే బంగారం కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. స్వర్ణ ఆభరణాల ప్రాప్తి ఉంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొంతవరకు కళ్ళకు సంబంధించి, నేత్రాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇక కాంట్రాక్టులు చేసే వాళ్ళకు కూడా కొంతవరకు అప్పులు ఇవి ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. ఈ సంవత్సరంలో ప్రభుత్వంతో కొంత చిన్న చిన్న పేచీలు ఉన్నప్పటికీ కూడా కొంత కష్టం తర్వాత, కొంత శ్రమ తర్వాత మీకు అన్నీ కూడా మీకు తగినట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని లాభ సంచారం వల్ల మిగతా గ్రహాలు ఏ అయినా సరే లాభ సంచారం చేస్తే, లాభస్థానంలో ఉంటే తొందరగా ఫలితాలు వస్తాయి. శని ఏంటంటే కష్టపెట్టి మనకి కొంత మనశ్శాంతిని తగ్గించి మనకి ఇసుకు సహనం కోల్పోయిన తర్వాతే ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక రైస్ మిల్లర్లు, అలాగే వస్త్ర వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ఏదైనా సరే కొంచెం కష్టపడి ప్రయత్నిస్తే అన్నీ కూడా మంచి విజయాలు లభిస్తాయి. ఇక వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే కొంత కష్టపడితే చాలా వరకు అవి అనుకూలంగా వస్తాయి. అయితే స్త్రీలతో ఏమైనా విరోధాలు ఉండి కోర్టులకు ఎక్కితే మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు ఏంటంటే మాట తీరు, చెప్పే పద్ధతి, నేను బాగానే చెప్తున్నాను మీరు అనుకున్నప్పటికీ కూడా కొంతవరకు మాట తీరు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్లో తృతీయంలో గురువు సంచారం చాలా చక్కగా ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా కొంతవరకు 4వ స్థానంలో శని కేతుతో కలవడం, కేతు నుంచి పక్కకి వెళ్ళడం, ఇలాంటి వాటి వల్ల కొంతవరకు ఏంటో ఈ జీవితం, ఎందుకో ఈ జీవితం అన్నట్టుగా ఉన్న సామాన్య లాభం ఉంటుంది. అద్భుతం లేకపోయినా నష్టం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇక మొత్తం మీద వృషభ రాశి వారికి 10వ స్థానంలో రాహు అక్టోబర్ వరకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. శని రాహువులు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటున్నారు. అయితే అక్టోబర్ 1 నుంచి కూడా రాహు 9వ స్థానంలోకి వస్తాడు. భాగ్యస్థాన రాహు సంచారం అంటే పితృదోషం అనమాట. అంటే వ్యక్తిగత జాతకాలు ఏమైనా పితృదోషం ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 9వ స్థానం అంటే అక్టోబర్ 1న 9వ స్థానం రాహు ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక పరిస్థితిని మార్చుకుందాం, ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్దాం, బాగా ఎదుగుదామని ఆశ ఉంటే దాన్ని నెరవేరకుండా చేసే అవకాశం ఉంటుంది. 18 నెలల పాటు రాహు 9వ స్థానంలో ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఏంటంటే ఇది 9వ స్థానం అనేది మకర రాశి, శనికి సంబంధించిన క్షేత్రం కాబట్టి శనికి సంబంధించిన రాశుల్లో రాహు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే వృషభ రాశి వారు చక్కటి ఫలితాలే పొందే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు భూములు, ఇండ్లు, వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, వీళ్ళందరికీ కూడా అప్పులు తీరిపోయి మళ్ళీ మీ బిజినెస్లన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంటుంది. సిమెంటు, కలప, శానిటరీ ఈ చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది. అయితే కొంతవరకు ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుల విషయాల్లో కూడా మెలకువలు అవసరం. ఎందుకంటే ఇక్కడ మీకు కేతువు 4, 3 స్థానాల్లో, అంటే 4వ స్థానంలో కేతువు కొంతవరకు ఏంటంటే ఇళ్ళు, వాహనాలు మనకి హెడ్లెస్గా అనమాట. ఇల్లు మొదలెట్టామనుకోండి, మనం దిగేటప్పుడు ఒకటి అనుకుంటాం ప్లాను, దిగిన తర్వాత ఇంకా ఇది మళ్ళీ తర్వాత కడతామా అనుకుని పెద్దాట్లకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనకు తెలియకుండానే కొంత ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అలా చేసేసి నాకు అప్పులైపోయినాయని బాధపడడం వల్ల ఉపయోగం లేదనమాట. స్వయంకృత అపరాధాల వల్లే వృషభ రాశి వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గ్రహ సంచారం అయితే చాలా చక్కగా ఉంటుంది. 2027 వరకు కూడా, ఉగాది వరకు కూడా చక్కగా ఉంటుంది. వ్యక్తిగత జాతకాల్లో మనం చెప్పుకుంటాం కదా, ఎప్పుడు రాహుమా దశ కానీ, సినిమా దశ కానీ, కుజమా దశ ఉన్నా, లేకపోతే మీ లగ్నానికి అస్సలు యోగించిన గ్రహం యొక్క దశ ఉన్నా కొంతవరకు ఎక్కువగా
ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడం, ఉన్నదాంతో తృప్తి పడడం ఇలాంటివి చేయాలి. ఎందుకంటే దశానాథుడు మీకు అనుకూలించకపోతే మీకు ఈ జాతకం ఎంత బాగున్నా, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత పరిగెత్తినా సరే ఫలితం ఉండదన్నమాట. కాబట్టి దశానాథుడిని అనుకూలించేలా చేసుకోవాలి. దశానాథుడు చాలా చాలా ఇంపార్టెంట్. దశానాథుడు అనుకూలిస్తే గ్రహాలన్నీ అనుకూలిస్తేనే చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ఇంత బాగుందని చెప్పినా సరే అనుకూలించిన వాళ్ళు ఎవరంటే దశానాథుడు అనుకూలించిన వాళ్ళు. కాబట్టి దశానాథుడు యొక్క అనుకూలతను కూడా చెక్ చేసుకుని రెమెడీలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఓవరాల్గా ఈ సంవత్సరంలో మీరు ఏం చేస్తారంటే ఈ రాహువు, కేతువు, శని, గురువుకి ఉగాది తర్వాత ఒకరోజు దానాలు ఇచ్చేయండి. శనికేమో నువ్వులు, అలాగే రాహువుకేమో మినువులు, కేతువుకేమో ఉలవలు, గురువుకేమో శనగలు కేజీ పావు దానం ఇచ్చేయడం వల్ల ఒక 6 నెలల పాటు చాలా చక్కగా ఉంటుంది.